Hello, good afternoon. Welcome to paper number 4 explanation of the wind test for IBPS RRB oriented mains exam, PO mains. Under that, we'll go ahead and do the computer section now. So, under the first question, John, manipulating data to create information is known as another that is called processing. So, computers process data into information. The type of software that control the internal operations in the computer. ఎప్పుడైనా సరే ఒక ఇంటర్నల్ ఆపరేషన్స్ కంట్రోల్ చేస్తూ రిసోర్సెస్ని మేనేజ్ చేసే సాఫ్ట్వేర్ ఎప్పుడు కూడా ఆపరేటింగ్ సిస్టమే ఓఎస్. వాట్ హ్యాపెన్స్ వెన్ యూ బూట్ అప్ పీసీ? పీసీని బూట్ చేస్తే ఏమవుతుంది, మన ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన డేటా ఏదైతే ఉందో అది లోడ్ అవ్వాలి మెమరీలోకి. సో అది ఫస్ట్ ఆప్షన్ చూడండి, పోర్షన్స్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ కాపీడ్ ఫ్రమ్ ద డిస్క్, దట్ ఈస్ హార్డ్ డిస్క్, టు ది మెమరీ. ఏ కంపైలర్ ట్రాన్స్లేట్స్ హైయర్ లెవెల్ ప్రోగ్రామ్స్ ఇంటూ ఎ మెషిన్ లాంగ్వేజ్ విచ్ ఈస్ కాల్డ్, మెషిన్ లాంగ్వేజ్ని ఏమంటారు, ఆబ్జెక్ట్ కోడ్ అంటారు. హై లెవెల్ లాంగ్వేజ్లో రాసిందాన్ని ఏమంటారు, సోర్స్ కోడ్ అంటారు. వాట్ కంటైన్స్ ది కంప్యూటర్ బయాస్? బయాస్ అంటే తెలుసు కదా, బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అని. And maintains its data with the use of a battery for periods when the system is powered down, that is called CMOS. CMOS బ్యాటరీ అంటాం. రౌండ్గా ఎంత ఉంటుంది. CMOS అంటే కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ అని అర్థం. సో ఆ CMOS బ్యాటరీ మనం సిస్టమ్ ఆపేసిన తర్వాత కూడా టైం కంటిన్యూస్గా అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట, బయోస్ని మెయింటైన్ చేస్తూ వస్తుంది అది. నెక్స్ట్, సంథింగ్ విచ్ హెస్ యూజువలీ ఈజీలీ అండర్స్టూడ్ ఇన్స్ట్రక్షన్స్ ఈ సెట్ టు బి యూజర్ ఫ్రెండ్లీ. ఇంతకుముందు ఒకసారి చెప్పాను. వాట్ ఈజ్ అవుట్పుట్ అన్నారు. అవుట్పుట్ అంటే ఏంటి, వాట్ ద ప్రాసెసర్ గివ్స్ టు ద యూజర్. సో మనం ప్రాసెసర్కి ఇచ్చేది ఇన్పుట్, ప్రాసెసర్ నుంచి మనం తీసుకునేది అవుట్పుట్. నెక్స్ట్, ఏ రిపేర్ ఫర్ ఏ నోన్ సాఫ్ట్వేర్ బగ్ యూజువల్లీ అవైలబుల్ ఎట్ నో చార్జ్ ఆన్ ద ఇంటర్నెట్ ఈస్ కాల్డ్ ప్యాచ్. ఇప్పుడు దీన్ని ఎలా తీశారంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం రోడ్డు వేసాము, 4 రోజుల్లో ఆ రోడ్డు కాస్త గుంటలు పడ్డాయి, వాన వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు, ప్యాచ్ వర్క్ చేస్తారు. ఇది కూడా అలానే వచ్చింది ఈ మాట కూడా. రెఫరెన్స్ ఆన్ టు ఈచ్ ఫైల్ ఆన్ ఎ డిస్క్ ఈ స్టోర్డ్ ఇన్, ఎందులో ఫైల్ అలొకేషన్ టేబుల్, ఫ్యాట్ అంటారు దీన్ని. ఫ్యాట్ 32, NTFS ఇలాంటి హార్డ్ డిస్క్లు మీరు ఓపెన్ చేస్తే కనుక అది ఫ్యాట్ 32 ఓరియంటెడా, NTFS ఓరియంటెడా అని ఉంటుంది దాంట్లో. సో ఫ్యాట్ అంటే ఫైల్ అలొకేషన్ టేబుల్, ఏ ఫైలు ఎక్కడ ఎలా ఇండెక్సింగ్ అయిందనే విషయం దాంట్లో స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్, ఓన్లీ డాష్ ప్రోగ్రామ్స్ బికమ్స్ యాక్టివ్ ఈవెన్ దో వీ కెన్ ఓపెన్ మెనీ ప్రోగ్రామ్స్ ఎట్ ఏ టైమ్, దట్ ఈస్ 1 ప్రోగ్రామ్. సో ఉండడానికి బ్యాక్ ఎండ్లో 10 ప్రోగ్రామ్స్ ఓపెన్ చేసి ఉండొచ్చు మనం, కానీ యాక్టివ్గా మనకు కనపడేది ఎప్పుడు కూడా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. నెక్స్ట్, వెన్ ద మార్జిన్ ఆన్ బోత్ సైడ్స్ ఈ స్ట్రైట్ అండ్ ఈక్వల్, అలాంటప్పుడు దాన్ని ఏ అలైన్మెంట్ అంటాం, జస్టిఫికేషన్ అంటాం. రైట్ అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్, సెంట్రల్ అలైన్మెంట్, పక్కన ఇంకోటి ఉంటుంది, దట్ ఈస్ జస్టిఫికేషన్. సో జస్టిఫికేషన్ అంటే అన్నీ ఒక ప్రాపర్ ఆర్డర్లో వస్తాయి, అటు ఎక్కువగాను తక్కువగాను కాకుండా. నెక్స్ట్, సో దీనికి ఫుల్ జస్టిఫికేషన్ అంటారు, దీన్ని ఫుల్ జస్టిఫికేషన్. ది ప్రైమరీ గోల్ ఆఫ్ ఎ కంప్యూటర్ సిస్టమ్ ఇస్ టు టర్న్ డేటా ఇంటూ ఇన్ఫర్మేషన్. వాట్ ఈస్ ద మెయిన్ ఫోల్డర్ అనే స్టోరేజ్ డివైస్ కాల్డ్, ఇట్ ఈస్ కాల్డ్ రూట్ డైరెక్టరీ అంటారు మెయిన్ ఫోల్డర్ని. ఇఫ్ యూ రిసీవ్ అన్ ఈమెయిల్ ఫ్రమ్ సమ్ వన్ యూ డోంట్ నో, ఏం చేయాలి అలాంటప్పుడు, డిలీట్ ఇట్ వితౌట్ ఈవెన్ ఓపెనింగ్ ఇట్. ఎందుకంటే ఓపెన్ చేస్తే అందులో జనరల్గా వైరస్లు వచ్చే ఛాన్సులు ఉంటాయి అటాచ్మెంట్స్లో వాటిలోను. సో జస్ట్ డిలీట్ ఇట్. నెక్స్ట్, కంప్యూటర్ డాష్ ఈజ్ వాట్ ఈస్ టైప్డ్, సబ్మిటెడ్, ట్రాన్స్మిటెడ్ టు ఏ కంప్యూటర్ సిస్టమ్, దట్ ఈస్ ఇన్పుట్. మనం టైప్ చేసినా కంప్యూటర్ ట్రాన్స్మిట్ చేసినా తీసుకునేది ఏంటది, ఇన్పుట్ అది. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్విచ్చింగ్ మెథడ్స్ ప్రొవైడ్స్ ద గ్రేటెస్ట్ ఫ్రేమ్ త్రూపుట్ అని అడిగారు. సో స్విచ్చింగ్ మెథడ్స్లో చాలా ఉంటాయి, స్టోర్ అండ్ ఫార్వర్డ్ ఉంటుంది, ఫ్రేమ్ ట్యాగింగ్ స్విచ్చింగ్ ఉంటుంది, కట్ త్రూ స్విచ్చింగ్ ఉంటుంది. వీటన్నిటిలో హయ్యెస్ట్ త్రూపుట్ అంటే బ్యాండ్ విడ్త్ ఇచ్చేది ఏది అంటే కట్ త్రూ స్విచ్చింగ్ అంటాం దాన్ని, కట్ త్రూ స్విచ్చింగ్. ఇప్పుడు దీంట్లో ISL అని ఉందా, ISL అంటే ఇంటర్ స్విచ్ లింక్ అని అర్థం, ఇంటర్ స్విచ్ లింక్. సో ఈ త్రూపుట్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ACKs వస్తాయి. ACK అంటే అక్నాలెడ్జ్మెంట్, అంటే అక్కడ వాళ్ళకి రిసీవ్ అయింది అని చెప్పడం కోసం. సో కట్ త్రూ స్విచ్చింగ్లోనే మ్యాక్సిమం త్రూపుట్ ఇవ్వగలుగుతాం మనం. విచ్ కైండ్ ఆఫ్ లాక్ ఇంక్లూడ్స్ ఎ కీప్యాడ్ దట్ కెన్ బి యూస్ టు కంట్రోల్ యాక్సెస్ ఇన్ టు ఏరియాస్, సైఫర్ లాక్. సైఫర్ లాక్ చాలా సినిమాల్లో అక్కడ చూసింటారు మీరు, ఓ చిన్న స్క్రీన్ ఉండి పక్కన 1 2 3 4 ABCDలు ఉంటాయి, ఇక్కడ పాస్వర్డ్ కొడితే అది ఓపెన్ అవుతుంది ఆ లాక్, అలాంటి సైఫర్ లాక్స్ అంటాం. నెక్స్ట్, స్పెషల్ ఎఫెక్ట్ యూజ్డ్ టు ఇంట్రడ్యూస్ స్లైడ్స్ ఇన్ ఎ ప్రెజెంటేషన్ ఆర్ కాల్డ్ ట్రాన్సిషన్. సో ట్రాన్సిషన్ అంటే ఫేడ్ అవ్వాలా, రైట్ నుంచి ఫ్లై అవ్వాలా, లెఫ్ట్కి ఫ్లై అవుట్ అవ్వాలా, ఇలాంటివన్నీ కాల్ దెమ్ ఎస్ ట్రాన్సిషన్. యానిమేషన్స్ అవి, యానిమేషన్లో ట్రాన్సిషన్ అనేది స్లైడ్ మూవ్మెంట్ ఎలా జరగాలనే దానికి సంబంధించింది అనమాట. నెక్స్ట్, కంప్యూటర్ సెండ్ అండ్ రిసీవ్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాష్ సిగ్నల్స్, డిజిటల్ సిగ్నల్స్. నెక్స్ట్, మోస్ట్ వరల్డ్ వైడ్ వెబ్ పేజెస్ కంటైన్ కమాండ్స్ ఇన్ విచ్ లాంగ్వేజ్, HTML లాంగ్వేజ్లోనే ఉంటాయి, HTML. ఇప్పుడు XMLలో రాస్తున్నారు ఎక్కువ. నెక్స్ట్, డాష్ ఆర్ గ్రాఫికల్ ఆబ్జెక్ట్స్ యూస్ టు రిప్రజెంట్ కామన్లీ యూజ్డ్ అప్లికేషన్స్, దట్ ఈస్ GUI. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో ఐకాన్స్ ఉంటాయి. సో మోస్ట్ కామన్గా వాడేవన్నా ఐకాన్స్ రూపంలో మనకు కనబడుతూ ఉంటాయి. నెక్స్ట్, ది ఎబిలిటీ టు ఫైండ్ అన్ ఇండివిజువల్ ఐటమ్ ఇన్ ఎ ఫైల్ ఇమీడియట్లీ. ఒక ఫైల్లో ఒక దాన్ని ఇమీడియట్గా మనం ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని డైరెక్ట్ యాక్సెస్ అంటారు, ఆర్ ఆల్సో కాల్డ్ ర్యాండమ్ యాక్సెస్. అట్లా కాకుండా ఒకటి తర్వాత ఒకటి ఐడెంటిఫై చేస్తే దాన్ని సీక్వెన్షియల్ యాక్సెస్ అంటారు. సో ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ డైరెక్ట్ యాక్సెస్.
నెక్స్ట్, కంప్యూటర్స్ కనెక్టెడ్ టు ల్యాన్ కెన్ ఏం చేస్తాయి? దే కెన్ షేర్ ఇన్ఫర్మేషన్ అండ్ రిసోర్స్, రెండు చేయొచ్చు అవి. పెరిఫరల్ ఎక్విప్మెంట్, రిసోర్స్ ఆర్ పెరిఫరల్ ఎక్విప్మెంట్. ఏ సిడి ఆర్డబ్ల్యూ డిస్క్ ఏం చేయొచ్చమ్మా? కెన్ బి ఇరేస్డ్ అండ్ రీరిటర్న్. అందుకని ఆర్డబ్ల్యూ అన్నారు కదా, ఆర్డబ్ల్యూ అంటే రీరైట్ అని అర్థం, సిడి రీరిటర్న్, రీరైటబుల్ అని అర్థం. వెనెవర్ వీ హ్యావ్ టు గివ్ స్పేస్ బిట్వీన్ టూ వర్డ్స్ వైల్ టైపింగ్ ఆన్ ఎ పీసీ ఏం చేయాలి? స్పేస్ బార్ నొక్కాలి. లాంగెస్ట్ కీ ఆన్ ద కీబోర్డ్, అది గుర్తుపెట్టుకోండి. లార్జెస్ట్ కీ ఆన్ ద కీబోర్డ్ ఇస్ ఎంటర్ కీ, లాంగెస్ట్ ఈ స్పేస్ బార్. ఏ డివైస్ దట్ ప్రొవైడ్స్ ఎమర్జెన్సీ పవర్ టు యువర్ కంప్యూటర్ ఇన్ కేస్ ఆఫ్ పవర్ ఫెయిల్యూర్, దట్ ఈస్ యూపీఎస్, అన్ఇంటరప్టబుల్ పవర్ సప్లై అంటాను దాన్ని. డాక్యుమెంటేషన్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకని? బికాజ్ యూజర్ మాన్యువల్ తయారు చేయడానికి పనికి వస్తుంది. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ రాస్తున్నాను, కోడ్, ఈ పలానా లూప్ ఇక్కడ ఎందుకు వాడాను, ఏంటి ఎందుకు చేశాననేది చెప్తా ఉంటే దాని నుంచి స్లోగా టెక్నికల్ డాక్యుమెంట్ తయారు చేసి దాని నుంచి యూజర్ మాన్యువల్ చేయొచ్చు. అంతేకాదు, ఇప్పుడు నేను సగం ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఈ కంపెనీలోంచి వెళ్ళిపోయా, వేరే వాడు ఎవడో టేకప్ చేశాడు అనుకోండి, అసలు ఈ ప్రోగ్రామ్ ఇలా ఎందుకు రాసామనే విషయం వాడికి కూడా తెలియాలి, కంటిన్యూషన్ వాడు రాసుకుంటూ వెళ్ళాలి. సో ఆల్ ఆఫ్ దెమ్. టూ డిఫరెంట్ ఫైల్స్ కెన్ హ్యావ్ ద సేమ్ ఫైల్ నేమ్ ఉండొచ్చు. ఎప్పుడు? ఇఫ్ దే ఆర్ ఇన్ డిఫరెంట్ ఫోల్డర్స్. ఒకటే ఫోల్డర్లో సేమ్ ఫైల్ నేమ్ ఇస్తే ఓవర్ రైట్ అవుతుంది. సో టూ డిఫరెంట్ ఫోల్డర్స్లో రెండు ఫైల్స్ ఉండొచ్చు సేమ్ నేమ్. సెకండరీ స్టోరేజ్ ఏం అక్కర్లేదు వాటికి, దే డోంట్ రిక్వైర్ కాన్స్టెంట్ పవర్. ఇప్పుడు పెన్ డ్రైవ్ ఉందనుకో, సెకండరీ స్టోరేజ్, దాన్ని కంటిన్యూస్గా పవర్ ఇవ్వాలా, ఇన్ఫర్మేషన్ ఉన్నట్టే అవసరం లేదు. కానీ ప్రైమరీకి ఇవ్వాలి, అంటే ర్యామ్ కంటిన్యూస్గా పవర్ లేకపోతే ర్యామ్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ పోతుంది. ది ఫస్ట్ కంప్యూటర్స్ వర్ ప్రోగ్రామ్డ్ యూజింగ్ విచ్ లాంగ్వేజ్? మెషిన్ లాంగ్వేజ్ వాడి ప్రోగ్రామ్ చేశారు. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ ఈజ్ నాట్ పర్ఫార్మ్డ్ బై సర్వర్స్? సర్వర్స్ చేయింది ఏంటి? వర్డ్ ప్రాసెసింగ్. ఎందుకని? బికాజ్ వర్డ్ ప్రాసెసింగ్ హ్యాపెన్స్ ఆన్ ది క్లయింట్. ఈమెయిల్ ప్రాసెసింగ్, డేటాబేస్ షేరింగ్, వెబ్సైట్ ప్రాసెసింగ్ ఇవన్నీ సర్వర్ మీద అవుతాయి. వర్డ్ ప్రాసెసింగ్ అనేది క్లయింట్ మీద అవుతుంది, అప్లికేషన్ ప్రోగ్రామ్ కదా, అందుకని. విచ్ మీడియా హ్యాస్ ది ఎబిలిటీ టు హ్యావ్ డేటా ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఆన్ దెమ్ బై యూజర్స్ మోర్ దాన్ వన్స్? దట్ ఈస్ సిడిఆర్డబ్ల్యూ. ఇంతకుముందు ఉండేవి రీరైటబుల్ డిస్క్లు అనేవాళ్ళు, ఇప్పుడు అసలు దాటిని ఎవడు వాడట్లేదు. పెన్ డ్రైవ్స్ అవి వచ్చేసిన తర్వాత బాగా మెమరీ కార్డ్స్ అవి, నోబడీ ఈజ్ యూజింగ్ దీస్ రీరైటబుల్ సిడీస్. ది ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఫైల్స్ ఫ్రమ్ ఏ కంప్యూటర్ ఆన్ ది ఇంటర్నెట్ టు యువర్ కంప్యూటర్ ఈజ్ కాల్డ్ డౌన్లోడింగ్. మన కంప్యూటర్ నుంచి ఇంటర్నెట్లో ఉన్న కంప్యూటర్కి పంపిస్తే దట్ ఈస్ అప్లోడింగ్. ఇంటర్నెట్లో ఎక్కడో ఉన్న సిస్టమ్ నుంచి మన సిస్టంలోకి ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే దట్ ఈస్ డౌన్లోడింగ్. ది డాష్ కంట్రోల్స్ ఏ క్లయింట్స్ కంప్యూటర్ రిసోర్సెస్. ఇంతమంది చెప్పిన ఆపరేటింగ్ సిస్టమ్, ఆపరేషన్స్ని కంట్రోల్ చేస్తూ రిసోర్స్ని కంట్రోల్ చేసేది ఆపరేటింగ్ సిస్టమ్. టు రీలోడ్ ఏ వెబ్ పేజ్ ఏం కొట్టాలి? రీలోడ్ బటన్ ఉంటుంది, ఇట్లా యారో లాగా ఉంది, దట్ ఈస్ కాల్డ్ రీలోడ్ బటన్, అది కొట్టాలి. ఎడిటింగ్ ఏ డాక్యుమెంట్ కన్సిస్ట్ ఆఫ్ రీడింగ్ త్రూ ద డాక్యుమెంట్ యూ హ్యావ్ క్రియేటెడ్ అండ్ దెన్ డూయింగ్ వాట్? కరెక్టింగ్ అవర్ ఎర్రర్స్. ఎడిటింగ్ అంతే, ఎడిటర్ ఏం చేస్తారు? పేపర్కి ఒక ఆర్టికల్ రాసిన తర్వాత ఆ ఆర్టికల్ అంతా చూసి అక్కడ కరెక్షన్స్ అవి ఉంటే మిస్టేక్స్, కరెక్షన్స్ అవి చేస్తారు. సో ఎడిటింగ్ ఈజ్ రీడింగ్ అండ్ కరెక్టింగ్ ఎనీ మిస్టేక్స్, ఎడిషన్స్ డిలీషన్స్ చేసుకుంటాం. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫేమస్ ఆపరేటింగ్ సిస్టమ్? వర్చువల్ బాక్స్. చూడండి, విండోస్ విస్టా తెలుసు మీకు, మ్యాక్ ఓఎస్ తెలుసు, లైనక్స్ తెలుసు, వర్చువల్ బాక్స్ అనే పేరుతో ఆపరేటింగ్ సిస్టమ్ లేదు. ది ఇంటర్నెట్ అలౌస్ యూ టు ఏంటి? ఆల్ ఆఫ్ దెమ్. మళ్ళీ ఈమెయిల్ పంపించడానికి పనికి వస్తుంది, వెబ్ పేజ్ చూడడానికి పనికి వస్తుంది, సర్వర్తో ఆల్ అక్రాస్ ది వరల్డ్ కనెక్ట్ అవ్వడానికి కూడా పనికి వస్తుంది. వాట్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ వుడ్ యూ మోస్ట్ లైక్లీ యూస్ టు కీప్ ట్రాక్ ఆఫ్ బిల్లింగ్ అకౌంట్? దట్ ఈస్ స్ప్రెడ్ షీట్స్. సో ఎంఎస్ ఎక్సెల్ లాంటివి తీసుకొని అందులో మనం స్ప్రెడ్ షీట్స్ అది తీసుకొని బిల్లింగ్ డేటా అదంతా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం. లాస్ట్గా, టెక్స్ట్ అండ్ గ్రాఫిక్స్ దట్ హ్యావ్ బీన్ అవుట్ ఆఫ్ కాపీడ్ ఆర్ స్టోర్డ్ ఇన్ విచ్ ఏరియా? దట్ ఈస్ కాల్డ్ క్లిప్ బోర్డ్ అంటారు. సో టెక్స్ట్ కానీ గ్రాఫిక్ని కానీ మనం కాపీ కానీ కట్ కానీ చేస్తే అవి ఎక్కడ సేవ్ అవుతాయి? క్లిప్ బోర్డ్ మీద. అందుకనే పేస్ట్ చేయగానే మనకు క్లిప్ బోర్డ్ బొమ్మ వస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ ది క్లిప్ బోర్డ్. సో దట్ ఈస్ అబౌట్ పేపర్ నెంబర్ 4 computers. Any questions you have, you put them under the comment section. Thank you.